336:138. 336:138. ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేద్దాం, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూద్దామా సార్? ఎస్. 1 8s are 8, 3 8s are 24, 6 పోయింది, కాదు. దాని తర్వాత 3 6s are 18, 7 6s are 42, 2 కాదు, పోయింది. 5 8 ఎట్ వస్తుంది సార్? 5కి సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తే 0 వస్తుంది, బేస్ సంఖ్యతోటి చేస్తే 5 వస్తుంది. 5 3ల 15, 5 5ల 25, 5 7ల 35, 5 9ల 45. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 56:23. 56:23. దాని తర్వాత సార్ నేను ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేస్తాను సార్. ఇది చూడండి సార్, 56లో 7 అనే కారణాంకం ఉన్నది. ఇది 7 తోటి లబ్ధమైందా చూసుకోండి. 7 4ల 28, 7 8ల 56, 7 4ల 28, 7 8ల 56. కాబట్టి ఆన్సర్ ఎంత? 56:23. 56:23. మీకు ఒక స్టూడెంట్గా మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలి అని అంటే అనుభవంతో చెప్తున్నాను సార్. రైట్, మీరు జనరల్గా ఏంటంటే ఒక మంచి సబ్జెక్ట్ టీచర్ కంటిన్యూస్గా సబ్జెక్ట్ మీద వీడియోలు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి అంత సబ్జెక్ట్ తెలుసు కాబట్టి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నీకు 10 రూపాయలు ఇవ్వగలుగుతా. నా దగ్గర 1,00,000 ఉన్నాయనుకోండి, నీకు 1000 రూపాయలు ఇవ్వగలుగుతా. నా దగ్గర 1,00,000 ఉందనుకోండి, నీకు 1,00,000 వరకు ఇవ్వగలుగుతా. నా దగ్గర ఎక్కువ ఉంటే దాంట్లో ఎక్కువ శాతము నీకు ఇవ్వగలుగుతా. నాకు ఉన్నదే 2 రూపాయలు, దాంట్లో నేను ఎట్లా కంటిన్యూస్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూస్గా చాలా ఈజీ సార్. అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. రైట్, ఏదైతే యూట్యూబ్ ఛానల్ కన్సిస్టెంట్గా సబ్జెక్ట్గా డైలీ వీడియోలు ఉంటాయో అటువంటి ఛానల్కి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అటువంటి ఛానల్ని స్టూడెంట్స్ కంటెంట్ పరంగా ఇష్టపడతారు. ఇప్పుడు నేను వచ్చాను, నిన్న రంజాన్కి వచ్చా, మళ్ళీ నేను గణేష్ ఆఫర్కి వస్తా, గణేష్ ఆఫరు, హ్యాపీ వినాయక చవితి 50% ఆఫర్, మళ్ళీ దసరాకి వస్తా, మళ్ళీ దీపావళికి వస్తా. అదే వీడియోలు నేను ఆఫర్ కింద తీసుకుంటాడు, కానీ వాడిని చదవడు. ప్రాబబ్లీ అండర్ యూటిలైజ్డ్ రిసోర్స్ అయిపోతుంది. అంతేగా సార్, మీరు పక్కనున్న ఇప్పుడు ఏదన్నా క్రికెటర్ ఉన్నాడు, ప్రతి మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కొడుతూ ఉన్నాడు. ఆ క్రికెటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి 300 కొట్టిన కరుణ్ నాయర్ ఎవరికన్నా గుర్తున్నాడా? ఎప్పుడో ఒకసారి కొట్టాడు, దాని తర్వాత కనుమరుగైపోయాడు. రైట్, ఎందుకంటే చూస్తున్న ఆడియన్స్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అతను ఇనీషియల్ స్టేజ్ నుంచి నేను అతని క్రికెటింగ్ జర్నీని చూసుకుంటూ వచ్చాను. వరల్డ్ కప్లో ఎంత సిన్సియర్గా క్యాప్టెన్సీగా, రైట్, ఎంత సిన్సియర్గా ఫైట్ కొట్టాడో కూడా నాకు తెలుసు. సో ఓడిపోయినా కానీ నాకు రోహిత్ శర్మ అనే పర్సన్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే అతని కళ్ళల్లో సిన్సియారిటీ ఉన్నది. అతను ఎట్లా ఎఫర్ట్ పెట్టాడు క్యాప్టెన్గా, ఫస్ట్ ఇనీషియల్గా ఎంత మైలేజ్ ఇచ్చాడో నాకు తెలుసు. రైట్, సో కన్సిస్టెన్సీ ఉండాలి. స్టూడెంట్, మీరు చదువుకునే స్టూడెంట్స్కి మీకు కన్సిస్టెన్సీ లేకపోయినా, యూట్యూబ్ ఛానల్కి కన్సిస్టెన్సీ లేకపోయినా, కోర్సులు అమ్మడానికే వీడియోలు కాకుండా ప్రతిరోజు సబ్జెక్ట్ ఇస్తూ పోవాలి సార్. రైట్, సో తక్కువ ఉంటే మీకు కష్టం అవుతుంది. అంటే నేను ఐఎమ్ టెల్లింగ్ టు, ఇప్పుడు ఓ పేషెంట్ నా దగ్గర, సపోజ్ నేను డాక్టర్ అనుకోండి, పేషెంట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత బయట రోజు పొద్దున బయట ఇష్టం వచ్చింది తినకయ్యా, నీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అన్నాం అనుకో, వాడు వినకపోతే వాడి కర్మ. రైట్, ఎందుకంటే ఇంతకుముందు 100 మందికి అట్లా ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ నుండి 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. సేమ్ అనాలజీ. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, 375:325. ప్రధాన సంఖ్య. మనం ఆన్సర్ టు క్వశ్చన్ వద్దామా సార్? 14లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. క్వశ్చన్లో 7 4 28 35, ఇది కాదు, పోయింది. క్వశ్చన్లో 3 అనే ప్రధాన సంఖ్య 3 × 5, ఓకే, 13 దాగున్నది. 13 2ల 26, 115, 13 9ల 117, కాదు, పోయింది. దాని తర్వాత
17 17 ఇంకో ఇక్కడ 13 దాగున్నది. 13 2 26, 13 5 65. సో ఇది 13, దీంట్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మామూలు డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 15:13. ఆన్సర్ ఎంత? 15:13. లాజిక్స్ అందరికీ అర్థమయ్యాయి కదా సార్? చాలా ఇంపార్టెంట్ సార్ ప్రధాన సంఖ్య మనకు.